హాయ్ అండి, వెల్కమ్ టు వృక్షవాటిక. ఈ వీడియోలో ఫామ్ స్టార్ట్ చేయడానికి నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తిమీర ఎలా పెంచాలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కొత్తిమీర సీడ్స్ ఎంత ఫ్రెష్గా ఉంటే జర్మినేషన్ అంత బాగుంటుంది. ఒక సీడ్ని 2 స్లైడ్స్గా చేసుకొని నేల మీద చల్లుకొని సాయిల్తో కవర్ చేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే 1 మంత్లో కొత్తిమీర హార్వెస్ట్కి రెడీ అవుతుంది. ఇంకా నా స్ట్రగుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫామ్ స్టార్ట్ చేయాలనేది నా చిన్నప్పటి నుంచి డ్రీము. నేను ఏదైనా చేయాలి అనుకుంటే దానికోసం కష్టపడి సాధిస్తాను. ఈ ఫామ్ కూడా 5 ఇయర్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, నా ఐటీ జాబ్ ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇంత గట్టిగా స్టార్ట్ చేయాలి అని అనుకోవడానికి రీజన్స్ ఏంటంటే, చిన్నప్పుడు పొలంలో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. సహాయం చేసే వాళ్ళతో చెట్టు కింద కూర్చొని అన్నం తినటం, వాళ్ళతో ఆడుకోవటం, ఇలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను స్కూల్కి వెళ్ళటం కంటే పొలం వెళ్ళటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేచర్కి దగ్గరగా ఉండాలని, మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని, పీస్ఫుల్ లైఫ్ కావాలని ఫామ్ స్టార్ట్ చేశాను. 2024లో ఫామ్ స్టార్ట్ చేయడానికి అవసరమైన లోన్ తీసుకొని ఇంట్లో చెప్పాను. నాకు చెప్పగానే సపోర్ట్ చేయలేదు. నువ్వేం ఫార్మింగ్ చేస్తావు, జాబు, పిల్లలు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావని ఒప్పుకోలేదు. అండ్ మా ఫాదర్ మనీ ఖర్చు చేయడంలో ఎక్కువ ఆలోచిస్తారు. ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయటం వద్దు అని చెప్పారు. వద్దనడానికి రీజన్స్ ఏంటంటే, పవర్ సప్లై లేదు, బోర్ వేపించాలి, వర్కర్స్ కావాలన్నప్పుడు దొరకరు, ఇంత మనీ ఇన్వెస్ట్ చేశాక ఎంతవరకు మొక్కలు కాయలు కాస్తాయో ఇన్ని క్వశ్చన్స్తో వద్దన్నారు. నేను మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నాను. సో మా డాడీ అంత ఈజీగా స్టార్ట్ చేయనివ్వటం లేదని మళ్ళీ పొలం కోసం సర్చింగ్ స్టార్ట్ చేశాను. కానీ నాకు ఎక్కడ అంత ఈజీగా దొరకలేదు. సో ఇంకా లాస్ట్కి 2025లో జాన్ నుంచి గట్టిగా అడగటంతో ఆంధ్రాలో ఉన్న విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న మా ఊర్లోనే, మా ఇంటి దగ్గరలో ఉన్న పొలంలో ఆ గోల్ తట్టుకోలేక స్టార్ట్ చేశాము. 2025 మేలో పనులు స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేశాక అర్థమైందండి, మా డాడీ హెల్ప్ లేకుండా అసలు నేను ఒక్క పని కూడా కంప్లీట్ చేయగలిగేదాన్ని కాదని, ఈరోజు ఫామ్ ఇలా చూసుకునేదాన్ని కాదేమోనని. ఎందుకంటే రోజు పొలంలో పనులు చేస్తూనే ఉంటారు. నేను ఇంట్లో నుంచే వర్క్ చేయటం వల్ల ఫామ్కి సంబంధించిన అన్ని పనుల్లో హ్యాపీగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో పవర్ సప్లై, వాటర్కి బోరు, ఒక షెడ్ వేపిద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మొక్కలు పెట్టడానికి ప్లాంట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేశాను, ఫామ్ మ్యాపింగ్, ప్లాంట్కి స్పేసింగ్ ఎలా పెట్టాలనుకున్నాము, వాటర్ ఫెసిలిటీ ఎలా ప్లాన్ చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వృక్షవాటిక ఆర్గానిక్ ఫార్మింగ్ జర్నీలో మేము ఫామ్లో చేస్తున్న ప్రతి పనిని షేర్ చేసుకుంటాను. రసాయనాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా వ్యవసాయం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.